జీవులు ప్రత్యుత్పత్తి చేసే యంత్రాంగం, విధానం చర్చించే ముందు, మనం అత్యంత ప్రాథమిక ప్రశ్నను అడుగుదాం: జీవులు ఎందుకు ప్రత్యుత్పత్తి జరుపుతాయి? ఒక జీవి తన జీవితాన్ని కొనసాగించడానికి పోషణ, శ్వాసక్రియ, విసర్జన వంటి ముఖ్యమైన జీవక్రియల మాదిరిగా ప్రత్యుత్పత్తి అవసరం లేదు. అంతేకాకుండా ఒక జీవి ఎక్కువ జీవులను ఉత్పత్తి చేసే ఈ ప్రక్రియలో, తన శక్తిలో చాలా ఎక్కువ భాగం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక జీవి సజీవంగా ఉండడం కోసం అవసరం లేని ప్రక్రియలో శక్తిని ఎందుకు వృధా చేయాలి? సాధ్యమైన సమాధానాల కోసం తరగతి గదిలో చర్చించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఏమైనప్పటికీ, జీవులలో ప్రత్యుత్పత్తి జరగడం మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఒక నిర్దిష్ట రకానికి చెందిన ఒకే ఒక ప్రత్యుత్పత్తి చేయని జీవి ఉన్నదనుకుందాం. దాని ఉనికిని మనం గమనించగలమా అనేది సందేహమే. ఒకే జాతికి చెందిన పెద్ద సంఖ్యలో జీవులను మనం గమనిస్తున్నాం. రెండు వేర్వేరు జీవులు ఒకే జాతికి చెందినవని మనకు ఎలా తెలుస్తుంది? సాధారణంగా, అవి ఒకదానికొకటి పోలి ఉంటాయి కాబట్టి మనం చెప్పగలుగుతాం. అనగా ప్రత్యుత్పత్తి జరిపే జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేస్తాయి. 7.1 జీవులు ఖచ్చితంగా తమలాగే ఉన్న కొత్త జీవులను ఉత్పత్తి చేస్తాయా? జీవుల శరీర ఆకృతులు ఒకేలా ఉంటాయి కాబట్టి జీవులన్నీ ఒకేలా కనిపిస్తాయి. దేహ ఆకృతులు ఒకేలా ఉండాలంటే, ఈ ఆకృతుల నిర్మాణ పటాలు, బ్లూ ప్రింట్స్, ఖచ్చితంగా ఒకేలా ఉండాలి. అందువలన, ఒకేలా ఉండే దేహ ఆకృతి కలిగిన బ్లూ ప్రింట్స్ తయారు చేయడంలో ప్రత్యుత్పత్తి అత్యంత ప్రాథమిక స్థాయిలో పనిచేస్తుంది. కణం యొక్క కేంద్రకంలోని క్రోమోజోములు DNA, డిఆక్సీ రైబో న్యూక్లియిక్ ఆమ్లం, అణువుల రూపంలో తల్లిదండ్రుల నుండి తరువాతి తరానికి లక్షణాలను వంశపారంపర్యంగా చేరవేయడానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉన్నాయని మనం 9వ తరగతిలో నేర్చుకున్నాము. కణ కేంద్రకంలోని DNA, ప్రోటీన్ల తయారీకి కావలసిన సమాచారం ఇచ్చే వనరు. ఒకవేళ ఈ సమాచారం మారితే, విభిన్నమైన ప్రోటీన్లు తయారవుతాయి. విభిన్నమైన ప్రోటీన్లు క్రమంగా శరీర ఆకృతుల మార్పుకు దారితీస్తాయి. అందువల్ల, ప్రత్యుత్పత్తిలో DNA నకలును ఏర్పరచడం ఒక ప్రాథమిక సంఘటన. రసాయనిక చర్యలదా హాలంతా వారా కణాలు తమ DNA నకళ్లను నిర్మిస్తాయి. ఇది ప్రత్యుత్పత్తి జరిగే కణంలో DNA యొక్క 2 నకళ్లను ఏర్పరుస్తుంది. వాటిని ఒకదాని నుండి మరొకటి వేరు చేయవలసి ఉంటుంది. అయితే, DNA యొక్క ఒక నకలును అసలు కణంలో ఉంచడం మరియు మరొకదాన్ని బయటకు నెట్టడం జరగదు. ఎందుకంటే బయటకు నెట్టివేయబడిన నకలు జీవక్రియలను నిర్వహించడానికి ఎటువంటి వ్యవస్థీకృత కణ నిర్మాణాన్ని కలిగి ఉండదు. అందువల్ల, DNA నకలు తయారీ ప్రక్రియ అదనపు కణ నిర్మాణాన్ని సృష్టించడంతో పాటుగా, DNA నకలు విడిపోవడం, ప్రతి ఒక్కటి దాని స్వంత కణ నిర్మాణంతో ఉండటం జరుగుతుంది. ఫలితంగా, ఒక కణం విడిపోయి 2 కణాలను ఇస్తుంది. ఈ 2 కణాలు అన్ని విధాలుగా ఒకేలా ఉంటాయి. కానీ అవి ఖచ్చితంగా ఒకే పోలికలతో ఉంటాయా? ఈ ప్రశ్నకు సమాధానం, ఇందులోని నకళ్ల తయారీ చర్యలు ఎంత ఖచ్చితంగా సంభవిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏ జీవ రసాయన చర్య పూర్తిగా నమ్మదగినది కాదు. అందువల్ల, DNA నకళ్లను చేసే ప్రక్రియలో ప్రతిసారీ కొన్ని వైవిధ్యాలు ఉంటాయని ఊహించవచ్చు. తత్ఫలితంగా, ఉత్పత్తి చేయబడిన DNA నకలు ఒకేలా ఉంటాయి, కానీ అసలు దానితో పూర్తిగా పోలి ఉండకపోవచ్చు. ఈ వైవిధ్యాలలో కొన్ని చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొత్త DNA నకలు అనువంశికంగా పొందిన కణ నిర్మాణంతో పనిచేయదు. అలాంటి కొత్త కణం చనిపోతుంది. మరోవైపు, DNA నకళ్లలో ఇంకా అనేక ఇతర వైవిధ్యాలు ఉండవచ్చు, అయితే అవి ఇంత తీవ్రమైన ఫలితానికి దారితీయవు. అందువల్ల, జీవించి ఉన్న కణాలు ఒకదానికొకటి పోలి ఉంటాయి, కానీ ఒకదానికొకటి కొంత భిన్నంగా ఉంటాయి. ప్రత్యుత్పత్తి సమయంలో వైవిధ్యం కొరకు జరిగే ఈ అంతర్నిర్మిత ధోరణి పరిణామానికి దారి తీస్తుంది. మనం దీన్ని తదుపరి అధ్యాయంలో చర్చిస్తాము. 7.1 వైవిధ్యం ప్రాముఖ్యత. జీవుల జనాభా వాటి ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగించి ఆవరణ వ్యవస్థలో నిర్ధారిత ప్రదేశాలు లేదా నిచ్లో నిండుతుంది. ప్రత్యుత్పత్తి సమయంలో జరిగే స్థిరమైన DNA నకలు ఏకరూపత ఆ జీవి నిర్దిష్ట ఆవాసంలో నిచ్ ఉపయోగించడానికి అనుమతించే శరీర రూపకల్పన, లక్షణాల నిర్వహణకు ప్రధాన అంశంగా చెప్పవచ్చు. అందువల్ల ప్రత్యుత్పత్తి అనేది జాతుల జనాభా స్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. అయితే, జీవుల నియంత్రణలో లేని కారణాల వల్ల నిర్దిష్ట ఆవాసాలు నిచ్ లు మారవచ్చు. భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడం లేదా తగ్గడం, నీటి మట్టాలు మారడం లేదా ఉల్కలు ఢీకొనడం వంటి కారణాలు కొన్ని ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ప్రత్యుత్పత్తి చేసే జీవుల జనాభా ఒక నిర్దిష్ట నిచ్కి అనుకూలంగా ఉన్నప్పుడు మరియు ఆ నిచ్ తీవ్రమైన మార్పులు జరిగినట్లయితే, ఆ జీవుల జనాభా తుడిచిపెట్టుకుపోతుంది. ఒకవేళ ఈ జనాభాలోని కొన్ని జీవులలో కొన్ని వైవిధ్యాలు ఉన్నట్లయితే, అవి మనుగడ సాగించడానికి కొంత అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, ఒక రకమైన బ్యాక్టీరియా జనాభా సమశీతోష్ణ నీటిలో నివసిస్తూ ఉన్నది అనుకుందాం. గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం వలన నీటి ఉష్ణోగ్రత పెరిగితే, ఈ బ్యాక్టీరియాలో ఎక్కువ భాగం చనిపోతాయి. కానీ వేడికి నిరోధకత పొందిన కొన్ని రకాలు మాత్రం మనుగడ సాగిస్తాయి మరియు పెరుగుతాయి. కాబట్టి వైవిధ్యం కాలక్రమేణ జాతుల మనుగడకు ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి సందర్భంలో ఈస్ట్ పెరిగే విధానాన్ని రెండవ సందర్భంలో రొట్టె బూజు పెరిగే విధానంతో పోల్చండి. తేడాలను గమనించండి. ప్రత్యుత్పత్తి ప్రక్రియలు పనిచేసే సందర్భాన్ని చర్చించిన తరువాత, వివిధ జీవులు వాస్తవంగా ఎలా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయో ఇప్పుడు పరిశీలిద్దాం. వివిధ జీవుల ప్రత్యుత్పత్తి పద్ధతులు వాటి శరీర నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి. 7.2 విచ్ఛిత్తి. ఏకకణ జీవులలో కణ విభజన లేదా విచ్ఛిత్తి కొత్త జీవుల ఉత్పత్తికి దారితీస్తుంది. విచ్ఛిత్తిలో విభిన్న పద్ధతులు గమనించవచ్చు.
అనేక బ్యాక్టీరియాలు మరియు ప్రోటోజోవాలు కణ విభజన సమయంలో రెండు సమాన భాగాలుగా విడిపోతాయి. విభజన సమయంలో అమీబా వంటి జీవులలో రెండు కణాల విభజన ఏ తలంలోనైనా జరగవచ్చు. అయితే కొన్ని ఏకకణ జీవుల శరీరాలు కొంత ఎక్కువ వ్యవస్థీకృతంగా ఉంటాయి. ఉదాహరణకు లీష్మేనియా, కాలా అజార్ను కలుగజేసేది. ఇవి కణం యొక్క ఒక చివర కొరడా లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అలాంటి జీవులలో ఈ నిర్మాణాలకు సంబంధించి ఒక నిర్దిష్ట దిశలో ద్విధావిచ్ఛిత్తి జరుగుతుంది. మలేరియా పరాన్నజీవి, ప్లాస్మోడియం వంటి ఇతర ఏకకణ జీవులు బహుధావిచ్ఛిత్తి ద్వారా ఏకకాలంలో అనేక పిల్ల కణాలుగా విడిపోతాయి. మరోవైపు మనం కృత్యం 7.1లో చూసినట్టు ఇప్పై పెరిగే చిన్న మొగ్గలు విడిపోయి కొత్త జీవులుగా పెరుగుతాయి. సాపేక్షంగా సరళమైన శరీర వ్యవస్థ కలిగిన బహుకణ జీవులలో సరళమైన ప్రత్యుత్పత్తి పద్ధతులు ఇప్పటికీ పనిచేస్తాయి. ఉదాహరణకు స్పైరోగైరా పరిపక్వత చెందిన తర్వాత చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమవుతుంది. ఈ ముక్కలు లేదా భాగాలు కొత్త జీవులుగా పెరుగుతాయి. కృత్యం 7.4లో మనం చూసిన దాని ఆధారంగా దీనికి కారణాన్ని కనుగొనగలమా? ఇది అన్ని బహుకణ జీవులకు వర్తించదు. అవి కేవలం కణం తర్వాత కణంగా విభజన చెందవు. కారణం ఏమిటంటే మనం చూస్తున్నట్లుగా అనేక బహుకణ జీవులు కేవలం కణాల యాదృచ్ఛిక సేకరణ కాదు. ప్రత్యేక కణాలు కణజాలాలుగా రూపొందుతాయి, కణజాలాలు అవయవాలుగా ఏర్పడతాయి. తరువాత అవి శరీరంలో నిర్దిష్ట స్థానాలలో ఉంచబడతాయి. అటువంటి జాగ్రత్తగల వ్యవస్థీకృత పరిస్థితిలో కణం నుండి తర్వాత కణం విభజన చెందడం ఆచరణ సాధ్యం కాదు. అందువల్ల బహకణ జీవులు మరింత సంక్లిష్టమైన ప్రత్యుత్పత్తి మార్గాలను అనుసరించవలసిన అవసరం ఉంది. బహుకణ జీవులు అనుసరించే ఒక ప్రాథమిక వ్యూహం ఏమిటంటే వివిధ రకాల కణాలు వేర్వేరు ప్రత్యేక విధులను నిర్వహించడం. ఈ సాధారణ విధానం అనుసరించే జీవులలో ప్రత్యుత్పత్తి కూడా ఒక నిర్దిష్ట కణం యొక్క విధిగా ఉంటుంది. జీవి అనేక రకాల కణాలను కలిగి ఉంటుంది కదా, ఒకే రకం కణం నుండి ప్రత్యుత్పత్తిని ఎలా సాధించాలి? దీనికి సమాధానం ఏమిటంటే అనుకూల పరిస్థితులలో జీవిలో ఒక రకమైన కణం పెరగడం, విస్తరించడం మరియు ఇతర కణాలను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. 7.2.3 పునరుత్పత్తి. పూర్తిగా విభేదనం చెందిన అనేక జీవులు తమ శరీర భాగాల నుండి కొత్త జీవులను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే జీవి ఏదో విధంగా కత్తిరించినా లేదా అనేక ముక్కలుగా విడిపోయిన ఈ ముక్కలలో చాలా వరకు కొత్త జీవులుగా పెరుగుతాయి. ఉదాహరణకు సరళ జంతువులైన హైడ్రా, ఫ్లనేరియాలను ఎన్ని ముక్కలుగానైనా కత్తిరించవచ్చు. ప్రతి ముక్క సంపూర్ణ జీవిగా పెరుగుతుంది. దీనినే పునరుత్పత్తి అంటారు. పటం 7.3 చూడండి. పునరుత్పత్తి ప్రత్యేక కణాల ద్వారా జరుగుతుంది. ఈ కణాలు వృద్ధి చెంది పెద్ద సంఖ్యలో కణాలను తయారు చేస్తాయి. ఈ కణాల గుంపు నుండి విభిన్న కణాలు మార్పు చెంది రకరకాల కణాలు కణజాలాలుగా వృద్ధి చెందుతాయి. ఈ మార్పులు అభివృద్ధి అని పిలువబడే ఒక వ్యవస్థీకృత క్రమంలో జరుగుతాయి. ఏదేమైనా పునరుత్పత్తి ప్రత్యుత్పత్తితో సమానం కాదు, ఎందుకంటే చాలా జీవులు ప్రత్యుత్పత్తి చేయడానికి సాధారణంగా ఛేదనాలపై ఆధారపడవు. హైడ్రా వంటి జీవులు మొగ్గతొడిగే ప్రక్రియలో ప్రత్యుత్పత్తి కొరకు పునరుత్పత్తి కణాలను ఉపయోగిస్తాయి. హైడ్రాలో ఒక నిర్దిష్ట ప్రదేశం వద్ద తరచుగా కణ విభజన జరిగి ఒక మొగ్గ ఏర్పడి బాహ్య పెరుగుదలగా అభివృద్ధి చెందుతుంది. పటం 7.4. ఈ మొగ్గలు చిన్న జీవులుగా అభివృద్ధి చెంది పూర్తిగా పరిపక్వం చెందినప్పుడు తల్లిజీవి నుండి విడిపోయి స్వతంత్ర జీవనం సాగిస్తాయి. 7.2.5 శాఖీయ వ్యాప్తి. అనేక మొక్కలలో వేరు, కాండం మరియు ఆకుల వంటి భాగాలు అనుకూల పరిస్థితులలో కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. చాలా జంతువుల మాదిరిగా కాకుండా మొక్కలు ప్రత్యుత్పత్తి కోసం ఇటువంటి పద్ధతిని ఉపయోగిస్తాయి. వ్యవసాయ అవసరాల కోసం చెరకు, గులాబీలు లేదా ద్రాక్ష వంటి అనేక మొక్కలను పెంచడానికి అంటుతొక్కడం లేదా అంటుకట్టడం వంటి పద్ధతులను శాఖీయ వ్యాప్తి కోసం ఉపయోగిస్తారు. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా పెంచే మొక్కలు విత్తనాల నుండి ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పువ్వులు పండ్లను ఇవ్వగలవు. విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయిన అరటి, నారింజ, గులాబీ, మల్లె వంటి మొక్కల వ్యాప్తి కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా సాధ్యపడుతుంది. శాఖీయ వ్యాప్తి వలన మరొక ప్రయోజనం ఏమిటంటే ఉత్పత్తి చేయబడిన అన్ని మొక్కలు జన్యుపరంగా మాతృ మొక్కతో సమానంగా అన్ని లక్షణాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా బ్రయోఫిల్లం, రణపాల ఆకు అంచు వెంబడి నొక్కులలో ఉత్పత్తి అయిన మొగ్గలు నేలపై పడి కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. పటం 7.5. మరింత తెలుసుకుందాం. కణజాల వర్ధనం. కణజాల వర్ధనంలో కణజాలాన్ని తొలగించడం ద్వారా లేదా మొక్కలోని పెరుగుతున్న కొనల నుండి కణాలను వేరు చేయడం ద్వారా కొత్త మొక్కలను పెంచుతారు. ఈ కణాలను ఒక కృత్రిమ మాధ్యమంలో ఉంచుతారు. అక్కడ అవి వేగంగా విభజన చెంది ఒక చిన్న కణాల సమూహాన్ని లేదా కాలస్ను ఏర్పరుస్తాయి. పెరుగుదల మరియు విభేదనం కోసం హార్మోన్లను కలిగి ఉన్న మరొక పోషక మాధ్యమానికి కాలస్ బదిలీ చేస్తారు. ఏర్పడిన చిన్న మొక్కలను మట్టిలో నాటుతారు. అవి మొక్కలుగా పెరుగుతాయి. కణజాల వర్ధనం ఉపయోగించి ఒక మాతృ మొక్క నుండి ఆధిలేని పరిస్థితులలో అనేక మొక్కలను పెంచవచ్చు. ఈ పద్ధతిని సాధారణంగా అలంకరణ మొక్కల పెంపకంలో ఉపయోగిస్తారు. 7.2.6 సిద్ధబీజాలు ఏర్పడటం. అనేక సరళమైన బహుకణ జీవులలో కూడా నిర్దిష్టమైన ప్రత్యుత్పత్తి భాగాలను గుర్తించవచ్చు. కృత్యం 7.2లో రొట్టెపైన అభివృద్ధి చెందిన దారం లాంటి నిర్మాణాలు బ్రెడ్మెల్డ్, రైజోపస్ యొక్క శాఖీయ తంతువులు. అవి ప్రత్యుత్పత్తి భాగాలు కావు. ఈ తంతువులపై ఉన్న చిన్న బుడిపె వంటి నిర్మాణాలు ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. ఈ బుడిపెలే సిద్ధబీజాశయాలు,
ఇవి కణాలు లేదా సిద్ధబీజాలను కలిగి ఉంటాయి. ఇవి చివరికి కొత్త రైజోపస్ జీవులుగా అభివృద్ధి చెందుతాయి. పటం 7.6. సిద్ధబీజాలు మందమైన గోడలతో కప్పబడి ఉంటాయి. ఈ గోడలు సిద్ధబీజాలు తేమతో కూడిన మరియొక ఉపరితలంపై చేరి మొలకెత్తి పెరగడం ప్రారంభించే వరకు వాటిని రక్షిస్తాయి. ఇప్పటి వరకు మనం చర్చించిన అన్ని రకాల ప్రత్యుత్పత్తి విధానాలు అనేక కొత్త తరాలు ఒకే జీవి నుండి ఉత్పన్నమవడానికి వీలు కల్పిస్తున్నాయి. దీనినే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. 7.3 లైంగిక ప్రత్యుత్పత్తి. ఒక కొత్త తరం ఉత్పత్తికి రెండు జీవుల ప్రమేయంపై ఆధారపడే ప్రత్యుత్పత్తి పద్ధతులు కూడా మనకు సుపరిచయమే. ఎద్దులు ఒంటరిగా కొత్త దూడలను ఉత్పత్తి చేయలేవు. లేదా కోళ్లు ఒంటరిగా కొత్త కోడి పిల్లలను ఉత్పత్తి చేయలేవు. ఇటువంటి సందర్భాలలో కొత్త తరాలను ఉత్పత్తి చేయడానికి రెండు లైంగిక జీవులు, పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ అవసరమే. ఈ లైంగిక ప్రత్యుత్పత్తి విధానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మనము పైన చర్చించిన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానానికి ఏవైనా పరిమితులు ఉన్నాయా? 7.3.1 లైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఎందుకు? ఒక కణం నుండి రెండు కొత్త కణాలు ఏర్పడడంలో DNA నకళ్ల తయారీతో పాటు కణ యంత్రాంగం కూడా పాల్గొంటుంది. DNA నకళ్ల తయారీ ప్రక్రియ మనం గమనించినట్లుగా పూర్తిగా ఖచ్చితమైనది కాదు మరియు దాని ఫలితంగా వచ్చే దోషాలు జీవుల జనాభాలో వైవిధ్యాలకు కారణమవుతాయి. ప్రతి జీవి వైవిధ్యాల ద్వారా రక్షించబడదు, కానీ జనాభాలో జాతుల మనుగడను నిర్ధారించడానికి వైవిధ్యాలు ఉపయోగపడతాయి. జీవులు ప్రత్యుత్పత్తి విధానాలు కలిగి ఉండడం మరింత ఎక్కువ వైవిధ్యాల ఉత్పత్తికి వీలు కల్పిస్తుంది. DNA నకళ్ల తయారీ విధానాలు పూర్తిగా ఖచ్చితమైనవి కానప్పటికీ, అవి చాలా నెమ్మదిగా వైవిధ్యాలను ఉత్పత్తి చేయడంలో మాత్రం ఖచ్చితమైనవి. DNA నకళ్ల తయారీ యంత్రాంగాలు తక్కువ ఖచ్చితమైనవి అయినట్లయితే, అనేక ఫలిత DNA నకళ్లు కణనిర్మాణంతో పనిచేయకపోవచ్చు మరియు చనిపోవచ్చు. కాబట్టి వైవిధ్యాల తయారీ ప్రక్రియను ఎలా వేగవంతం చేయవచ్చు? ప్రతి కొత్త వైవిధ్యం మునుపటి తరాల నుండి సేకరించిన వైవిధ్యాలు కలిగిన DNA నకలులో పొందుపరచడం ద్వారా ఏర్పడుతుంది. అందువలన, జనాభాలో రెండు వేర్వేరు జీవులు ఇలా పోగు చేసుకున్న విభిన్నమైన సంచిత వైవిధ్యాల నమూనాలను కలిగి ఉంటాయి. ఈ వైవిధ్యాలన్నీ జీవించి ఉన్న జీవులలో ఉన్నందున, అది నిజంగా ఏ విధమైన చెడు ప్రభావాలను కలిగి ఉండవని నిర్ధారించవచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ జీవుల నుండి వైవిధ్యాలను కలపడం వల్ల వైవిధ్యాలలో కొత్త కలయిక వేర్వేరు జీవుల నుండి DNAను కలిపే ప్రక్రియ పొందుపరచబడి ఉంటుంది. కానీ ఇది పెద్ద సమస్యను సృష్టిస్తుంది. ప్రతి కొత్త తరం వాటిని సృష్టించిన రెండు జీవుల DNA నకళ్ల కలయిక అనుకున్నట్లయితే, ప్రతి కొత్త తరం మునుపటి తరం వద్ద ఉన్న DNA కన్నా రెట్టింపు మొత్తాన్ని కలిగి ఉండాలి. ఇది DNA ద్వారా కణ నిర్మాణం యొక్క నియంత్రణను అస్తవ్యస్తం చేసే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం ఏ మార్గాలను ఆలోచించవచ్చు? జీవులు మరింత సంక్లిష్టంగా మారే కొద్దీ, కణజాలం యొక్క ప్రత్యేకత పెరుగుతుందని మనం ఇంతకు ముందు చూశాము. పైన పేర్కొన్న సమస్యకు అనేక బహకణ జీవులు కనుగొన్న ఒక పరిష్కారం ఏమిటంటే, ప్రత్యుత్పత్తి జరపని శరీర కణాలతో పోలిస్తే ప్రత్యేక అవయవాలలో ప్రత్యేక కణాలలో క్రోమోజోముల సంఖ్య సగం మాత్రమే ఉండి, సగం దయను కలిగి ఉండడం. ఇది క్షయకరణ విభజన అని పిలువబడే కణ విభజన ప్రక్రియ ద్వారా సాధించబడుతుంది. అందువల్ల, లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో రెండు జీవుల నుండి ఈ బీజ కణాలు కలిసి కొత్త జీవిని ఏర్పరచినప్పుడు, ఇది క్రోమోజోముల సంఖ్యను మరియు కొత్త తరంలో DNA మోతాదును పునరుద్ధరించడానికి వీలు కలుగుతుంది. సంయుక్త బీజం అత్యంత ప్రత్యేకమైన కణజాలాలు మరియు అవయవాలను కలిగి ఉన్న జీవిగా పెరిగి, అభివృద్ధి చెందాలంటే ఇందులో తగినంత శక్తి నిల్వలను కలిగి ఉండాలి. చాలా సరళ జీవులలో, రెండు బీజ కణాలు ఒకదానికొకటి అంతగా భిన్నంగా ఉండవు లేదా ఒకే విధంగా ఉండవచ్చు. కానీ శరీర నిర్మాణం మరింత సంక్లిష్టంగా మారినప్పుడు, బీజ కణాలు కూడా ప్రత్యేకత కలిగి ఉంటాయి. ఒక బీజ కణం పెద్దది మరియు ఆహార నిల్వలను కలిగి ఉంటుంది, మరొకటి చిన్నది మరియు చలనశీలత కలిగి ఉంటుంది. సాంప్రదాయకంగా, చలనశీల బీజ కణంను పురుష సంయోగ బీజం అని, నిల్వచేసిన ఆహారాన్ని కలిగి ఉన్న బీజ కణంను స్త్రీ సంయోగ బీజం అని పిలుస్తారు. ఈ రెండు విభిన్న రకాల బీజ కణాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో తేడాలకు, కొన్ని సందర్భాల్లో, పురుష మరియు స్త్రీ జీవుల శరీరాలలో తేడాలకు ఎలా దారితీస్తుందో మనం తరువాతి విభాగాలలో చూద్దాం. 7.3.2 పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి. ఆవృత బీజాలలో ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పంలో ఉంటాయి. మీరు ఇప్పటికే పుష్పం యొక్క వివిధ భాగాలను రక్షకపత్రాలు, ఆకర్షకపత్రాలు, కేసరాలు మరియు అండకోశం అధ్యయనం చేశారు. కేసరాలు మరియు అండకోశం పుష్పంలో ప్రత్యుత్పత్తి అవయవాలు. ఇవి సంయోగ బీజాలను కలిగిఉంటాయి. రక్షకపత్రాలు, ఆకర్షకపత్రాల విధులు ఏమిటి? పుష్పాలు ఏకలింగ పుష్పాలు, బొప్పాయి, పుచ్చకాయ గా ఉండవచ్చు. ఇవి కేసరాలు లేదా అండకోశం కలిగి ఉంటాయి. లేదా ద్విలింగ పుష్పాలు, మందార, ఆవాలు గా ఉండవచ్చు. ఇవి కేసరాలు మరియు అండకోశం రెండింటిని కలిగి ఉంటాయి. కేసరం అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగం. ఇది పసుపు రంగులో ఉండే పుప్పాడి రేణువులను ఉత్పత్తి చేస్తుంది. పుష్పంలోని కేసరాన్ని తాకినప్పుడు చేతులకు అంటుకునే ఈ పసుపు రంగు పాడిని మీరు చూసి ఉంటారు. అండకోశం పుష్పం మధ్యలో ఉంటుంది. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. ఇది 3 భాగాలతో తయారవుతుంది. ఉబ్బిన కింది భాగం అండాశయం, మధ్య పొడవైన భాగం కీలం, జిగురుగా ఉండే చివరి భాగం కీలాగ్రం. అండాశయంలో అండాలు ఉంటాయి. ప్రతి అండంలో అండకణం ఉంటుంది. పుప్పొడి రేణువు నుండి ఉత్పత్తి అయ్యే పురుష సంయోగ బీజకణం, అండంలోని స్త్రీ సంయోగ బీజకణంతో కలుస్తుంది.
ఈ సంయోగ బీజకణాల కలయిక లేదా ఫలదీకరణం కొత్త మొక్కగా పెరిగే సామర్థ్యం కలిగి ఉన్న సంయుక్త బీజాన్ని ఇస్తుంది. ఇందుకోసం పుప్పాడి కేసరం నుండి కీలాగ్రానికి చేరాల్సిన అవసరం ఉంది. ఈ పుప్పొడి అదే పుష్పం కీలాగ్రానికి చేరితే దానిని స్వపర గసంపర్కం అంటారు. పుప్పొడి ఒక పుష్పం నుండి మరొక పుష్పం కీలాగ్రానికి చేరితే దానిని పరపరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పం నుండి మరొక పుష్పానికి పుప్పాడి చేరడం గాలి, నీరు లేదా జంతువులు వంటి కారకాల ద్వారా జరుగుతుంది. పుప్పొడి తెగిన కీలాగ్రంపై చేరిన తర్వాత అది అండాశయంలో ఉన్న స్త్రీ సంయోగ బీజకణాలను చేరుకోవాలి. దీనికోసం పుప్పొడి రేణువు నుండి ఒక నాళం పెరుగుతుంది. అది కీలం గుండా ప్రయాణించి అండాశయాన్ని చేరుకుంటుంది. ఫలదీకరణం తర్వాత సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది అండం లోపల పిండంగా ఏర్పడుతుంది. అండం గట్టి పొరను అభివృద్ధి చేసుకుని క్రమంగా విత్తనంగా మారుతుంది. అండాశయం వేగంగా పెరిగి పక్వం చెంది ఫలంగా మారుతుంది. ఇంతలో రక్షకపత్రాలు, ఆకర్షకపత్రాలు, కేసరాలు, కీలం మరియు కీలాగ్రం కుంచించుకుపోయి రాలిపోవచ్చు. ఫలంలో ఇంకా ఏదైనా పుష్పభాగం మిగిలి ఉండడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మొక్కకు విత్తనం ఏర్పడటం వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించడానికి ప్రయత్నించండి. విత్తనం భవిష్యత్ మొక్కను లేదా పిండాన్ని కలిగి ఉంటుంది. ఇది అనుకూల పరిస్థితులలో మొలకగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రక్రియను మొలకెత్తడం అంటారు. 7.3.3 మానవుల్లో ప్రత్యుత్పత్తి. ఇప్పటివరకు వివిధ జాతులు ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగించే వివిధ రకాల పద్ధతులను మనం చర్చిస్తున్నాము. ఇప్పుడు మనం ఎక్కువ ఆసక్తికరమైన జాతులను అంటే మానవుల గురించి పరిశీలిద్దాం. మానవులు లైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని అనుసరిస్తారు. ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది? స్పష్టంగా సంబంధం లేని అంశం నుండి ప్రారంభిద్దాం. వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు వస్తాయని మనందరికీ తెలుసు. మీ శరీరంలో జరిగే మార్పులను గురించి మీరు 8వ తరగతిలో కూడా నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఎత్తు పెరుగుతూ రావడం మనం గమనిస్తూనే ఉన్నాం. మనకు దంతాలు వస్తాయి. పాల దంతాలు అని పిలువబడే పాత దంతాలను కోల్పోతాం, కొత్త వాటిని పొందుతాం. ఇవన్నీ పెరుగుదల యొక్క సాధారణ ప్రక్రియ కింద చేర్చదగిన మార్పులు. వీటిలో శరీరం పెద్దదిగా మారడం ఒక అంశం. కానీ యుక్త వయస్సు ప్రారంభంలో మొత్తంగా ఎన్నో కొత్త మార్పులు సంభవిస్తాయి. వీటిని కేవలం శారీరక పెరుగుదలగా మాత్రమే చెప్పలేము. శరీరం తన రూపాన్ని మార్చుకుంటుంది. పరిమాణాలు మారుతాయి. కొత్త లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కొత్త అనుభూతులు కూడా వస్తాయి. ఈ మార్పులలో కొన్ని బాలబాలికలు ఇద్దరికీ సాధారణం. చంకలు మరియు తొడల మధ్య జననేంద్రియ ప్రాంతం వంటి శరీర భాగాలలో కొత్తగా వత్తుగా వెంట్రుకలు పెరగడం ప్రారంభమవడం మనం గమనిస్తాం. ఇవి ముదురు రంగులోకి మారతాయి. పలుచని వెంట్రుకలు కాళ్ళు మరియు చేతులపై, అలాగే ముఖంపై కూడా కనిపిస్తాయి. చర్మం తరచూ జిడ్డుగా మారుతుంది మరియు మొటిమలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. మనం మన శరీరాల గురించి మరియు ఇతరుల శరీరాల గురించి కొత్త మార్గంలో స్పృహ, అవగాహన కలిగి ఉండటం ప్రారంభిస్తాం. మరోవైపు అబ్బాయిలు, అమ్మాయిల మధ్య భిన్నమైన మార్పులు కూడా చోటుచేసుకుంటాయి. అమ్మాయిలలో రొమ్ముల పరిమాణం పెరగడం మొదలవుతుంది. రొమ్ముల చివర చనుమొనలు చర్మం ముదురు రంగులోకి మారుతుంది. అలాగే అమ్మాయిలలో ఈ సమయంలోనే ఋతుచక్రం ప్రారంభమవుతుంది. అబ్బాయిల ముఖంపై కొత్తగా మందంగా వెంట్రుకలు పెరగడం ప్రారంభమవుతుంది మరియు వారి స్వరాలు బొంగురుపోవడం ప్రారంభిస్తాయి. ఇంకా పురుషాంగం అప్పుడప్పుడు పగటి కలలలో లేదా రాత్రి సమయంలో పెద్దదిగా మరియు నిటారుగా మారడం ప్రారంభిస్తుంది. ఈ మార్పులన్నీ నెమ్మదిగా, నెలలు మరియు సంవత్సరాల వ్యవధిలో జరుగుతాయి. అవి అన్నీ ఒక వ్యక్తిలో ఒకే సమయంలో జరగవు. లేదా అవి ఖచ్చితమైన వయస్సులో జరగవు. కొంతమందిలో అవి త్వరగా మరియు వేగంగా జరుగుతాయి. మరికొందరిలో అవి నెమ్మదిగా జరుగుతాయి. అలాగే ప్రతి మార్పు కూడా త్వరగా పూర్తి కాదు. ఉదాహరణకు అబ్బాయిలలో ముఖంపై మందంగా ఉండే వెంట్రుకలు మొదట్లో చాలా పలుచగా ఉంటాయి. మరియు పెరుగుదల నెమ్మదిగా మొదలై ఏకరీతిగా మారుతుంది. అయినప్పటికీ ఈ మార్పులన్నీ వ్యక్తుల మధ్య వ్యత్యాసాలను చూపుతాయి. మన ముక్కు లేదా వేళ్లు వేర్వేరు ఆకారాలలో ఉన్నట్లే, జుట్టు పెరుగుదల లేదా రొమ్ము లేదా పురుషాంగం పరిమాణం, ఆకారం కూడా వేర్వేరుగా ఉంటాయి. ఈ మార్పులన్నీ శరీర లైంగిక పరిపక్వతకు సంబంధించిన అంశాలు. ఈ వయసులో శరీరం లైంగిక పరిపక్వతను ఎందుకు చూపిస్తుంది? బహుకణ జీవుల్లో ప్రత్యేకమైన విధులను నిర్వహించడానికి ప్రత్యేక రకాల కణ ఆవశ్యకత గురించి మనం మాట్లాడుకున్నాం. లైంగిక ప్రత్యుత్పత్తి లో పాల్గొనడానికి సంయోగబీజ కణాలను సృష్టించడం ఒక ముఖ్యమైన విధి. మొక్కలు వాటిని సృష్టించడానికి ప్రత్యేక రకాల కణాలు, కణజాలాలను అభివృద్ధి చేస్తాయని మనం చూశాం. మానవులలో కూడా దీనికోసం ప్రత్యేక కణజాలాలు అభివృద్ధి చెందుతాయి. ఏదేమైనా, ఒక జీవి శరీరం దాని ప్రౌఢజీవిగా పరిమాణంలో పెరుగుతున్నప్పుడు, శరీర వనరులన్నీ ప్రధానంగా ఈ పెరుగుదలను సాధించడానికి నిర్దేశించబడతాయి. ఇది జరుగుతున్నప్పుడు, ప్రత్యుత్పత్తి కణజాల పరిపక్వత మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతగా ఉండే అవకాశం లేదు. అందువల్ల, సాధారణ శరీర పెరుగుదల రేటు మందగించడం ప్రారంభించినప్పుడు, ప్రత్యుత్పత్తి కణజాలాలు పరిపక్వం చెందడం ప్రారంభిస్తాయి. కౌమారదశలో ఈ కాలాన్ని యుక్తవయస్సు అంటారు. కాబట్టి మనం చర్చించిన మార్పులు అన్ని ప్రత్యుత్పత్తి ప్రక్రియతో ఎలా ముడిపడి ఉంటాయి? లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అంటే రెండు జీవుల నుండి వెలువడిన సంయోగబీజ కణాలు కలవడం అని మనం గుర్తుంచుకోవాలి. పుష్పించే మొక్కలలో జరిగినట్లుగా, జీవుల శరీరాల నుండి సంయోగబీజ కణాలు విడుదలై బయటకు రావడం ద్వారా ఇది జరుగుతుంది. లేదా అనేక జంతువులలో జరిగినట్లుగా, బీజకణాల అంతర్గత బదిలీలు మరియు సంయోగం కోసం రెండు జీవుల శరీర కలయిక జరుగుతుంది. జంతువులు జతకూడే ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి వస్తే,
వాటి లైంగిక పరిపక్వత స్థితిని ఇతర జీవులు తప్పక గుర్తించగలగాలి. యుక్త వయస్సులో కొత్తగా వెంట్రుకల పెరుగుదల విధానాలు వంటి అనేక మార్పులు లైంగిక పరిపక్వత జరుగుతుందనడానికి సంకేతాలు. మరోవైపు, రెండు జీవుల మధ్య లైంగిక చర్య ద్వారా సంయోగబీజ కణాల వాస్తవ బదిలీకి పురుషాంగం వంటి ప్రత్యేక అవయవాలు నిటారుగా అగుట అవసరం. మానవుల వంటి క్షీరదాలలో, శిశువును తల్లి శరీరంలో ఎక్కువ కాలం మోయవలసి ఉంటుంది మరియు తరువాత తల్లి పాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవసరాలకు అనుగుణంగా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు, వక్షోజాలు పరిపక్వత చెందాల్సి ఉంటుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే వ్యవస్థలను చూద్దాం. 7.3.3 పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పటం ఉదయం 7 గంటల 10 నిమిషాలు బీజకణాలను ఉత్పత్తి చేసే భాగాలను మరియు ఫలదీకరణ ప్రదేశానికి బీజకణాలను విడుదల చేసే ఇతర భాగాలను కలిగి ఉంటుంది. ముష్కాల లో బీజకణాలు లేదా శుక్రకణాలు ఏర్పడటం జరుగుతుంది. ఇవి ఉదరకుహరం వెలుపల ముష్కగోణిలో ఉంటాయి ఎందుకంటే శుక్రకణాలు ఏర్పడటానికి సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత అవసరం. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ స్రవించడంలో ముష్కాల పాత్ర గురించి గత అధ్యాయంలో చర్చించాం. టెసాంజీరాన్ శుక్రకణాలు ఏర్పడటాన్ని నియంత్రించడంతో పాటు యుక్త వయస్సులో అబ్బాయిల శారీరక రూపంలో టెస్టోస్టిరాన్ మార్పులను తీసుకొస్తుంది. ఏర్పడిన శుక్రకణాలు శుక్రవాహిక ద్వారా పంపిణీ అవుతాయి. ఇది మూత్రాశయం నుండి వచ్చే నాళంతో కలిసిపోతుంది. కాబట్టి ప్రసేకం శుక్రకణాలు మరియు మూత్రం రెండింటికి ఒక ఉమ్మడి మార్గంగా ఉంటుంది. శుక్రవాహిక మార్గంలో పౌరుష గ్రంథి, శుక్రాశయాలు వంటి గ్రంథుల స్రావాలను కలిసిన ద్రవంలో శుక్రకణాలు ఉంటాయి. ఈ ద్రవం శుక్రకణాలు రవాణాను సులభతరం చేస్తుంది, పోషణను కూడా అందిస్తుంది. సూక్ష్మదేహాలైన శుక్రకణాలు ప్రధానంగా జన్యు పదార్థం మరియు పొడవైన తోకను కలిగి ఉంటాయి. తోక స్త్రీ సంయోజ బీజ కణం వైపు కదలడానికి సహాయపడుతుంది. 7.3.3 స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. స్త్రీ సంయోగ బీజ కణాలు లేదా అండాలు స్త్రీ బీజకోశాలలో తయారవుతాయి. ఇవి కొన్ని హార్మోన్ల ఉత్పత్తికి కూడా కారణమవుతాయి. పటం 7.1 చూడండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని వివిధ అవయవాలను గుర్తించండి. ఆడపిల్ల పుట్టుకతోనే వారి స్త్రీ బీజకోశాలలో అప్పటికే వేల సంఖ్యలో అపరిపక్వ అండాలు ఉంటాయి. యుక్త వయస్సుకు చేరుకున్న తర్వాత వీటిలో కొన్ని పరిపక్వత చెందడం ప్రారంభిస్తాయి. ప్రతి నెల ఒక స్త్రీ బీజకోశం ఒక అండాన్ని ఉత్పత్తి చేస్తుంది. అండం స్త్రీ బీజకోశం నుండి గర్భాశయానికి సన్నని స్త్రీ బీజవాహిక లేదా ఫాలోపియన్ నాళం ద్వారా చేరుతుంది. రెండు స్త్రీ బీజవాహికలు గర్భాశయం అని పిలువబడే స్థితిస్థాపక శక్తి కలిగిన సంచి వంటి నిర్మాణంలో కలిసిపోతాయి. గర్భాశయం యోనిలోకి గర్భాశయ ముఖద్వారం గుండా తెరుచుకుంటుంది. లైంగిక సంపర్కం సమయంలో శుక్రకణాలు యోని మార్గం ద్వారా ప్రవేశిస్తాయి. అవి స్త్రీ బీజవాహికల ద్వారా పైకి ప్రయాణించి అండాన్ని చేరుతాయి. స్త్రీ బీజవాహికలో ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం చెందిన అండం సంయుక్త బీజం విభజన చెందడం ప్రారంభించి నాళబంతి లేదా పిండాన్ని ఏర్పరుస్తుంది. గర్భాశయం యొక్క గోడ పొరలలో పిండ ప్రతిస్థాపన జరుగుతుంది. అది ఎక్కడ పెరుగుతూ అవయవాలను అభివృద్ధి చేసుకుని భ్రూణంగా మారుతుంది. తల్లి శరీరం బిడ్డ ఎదుగుదలకు దోహదపడుతుందని మనం ఇంతకు ముందు భాగాల్లో చూశాం. పెరుగుతున్న పిండాన్ని స్వీకరించడానికి మరియు పోషించడానికి గర్భాశయం ప్రతి నెలా తనను తాను సిద్ధం చేసుకుంటుంది. దీని పొరలు మందంగా మారి అధిక రక్త సరఫరా చేయబడడం ద్వారా పెరుగుతున్న పిండానికి పోషణను అందిస్తుంది. జరాయువు అని పిలువబడే ప్రత్యేక కణజాలం సహాయంతో పిండం తల్లి రక్తం నుండి పోషకాలను పొందుతుంది. ఇది గర్భాశయ గోడలో నిక్షిప్తమైన చక్రాభ నిర్మాణం. ఇది పిండపు కణజాలం వైపు చూషకాలను కలిగి ఉంటుంది. తల్లి గర్భాశయంలో ఈ చూషకాలను చుట్టి రక్తపు ప్రదేశాలు ఉంటాయి. ఇది తల్లి నుండి పిండానికి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అందించడానికి వీలుగా ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న పిండం వ్యర్థ పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. వీటిని జరాయువు ద్వారా తల్లి రక్తంలోకి బదిలీ చేయడం ద్వారా తొలగించబడతాయి. తల్లి శరీరం లోపల శిశువు ఎదుగుదలకు సుమారు 9 నెలలు పడుతుంది. గర్భాశయంలోని కండరాల లయబద్ధమైన సంకోచాల ఫలితంగా బిడ్డ జన్మించడం జరుగుతుంది. 7.3.3 అండం ఫలదీకరణ జరగకపోతే ఏమవుతుంది? అండం ఫలదీకరణం చెందకపోతే అది ఒక రోజు వరకు జీవించి ఉంటుంది. అండాశయం ప్రతి నెలా ఒక అండాన్ని విడుదల చేస్తుంది కాబట్టి గర్భాశయం కూడా ఫలదీకరణ చెందిన అండాన్ని స్వీకరించడానికి ప్రతి నెలా తనను తాను సిద్ధం చేసుకుంటుంది. అందువలన దాని పొర మందంగా మరియు మెత్తగా మారుతుంది. ఫలదీకరణం జరిగితే పిండం యొక్క పోషణకు ఉపయోగపడుతుంది. అలా జరగకపోతే ఇప్పుడు ఈ పార అవసరం లేదు. కాబట్టి పొర నెమ్మదిగా విచ్ఛిన్నమై యోనిగుండా రక్తం మరియు శ్లేష్మంగా బయటకు వస్తుంది. ఈ చక్రం ప్రతి నెలా జరుగుతుంది. దీనిని ఋతుచక్రం అంటారు. ఋతుస్రావం సాధారణంగా 2 నుండి 8 రోజులు జరుగుతుంది. 7.3.3 ప్రత్యుత్పత్తి ఆరోగ్యం. మనం చూసినట్లుగా లైంగిక పరిపక్వత ప్రక్రియ క్రమానుగతంగా ఉంటుంది. సాధారణ శరీర పెరుగుదల ఇంకా కొనసాగుతున్నప్పుడే ఇది కూడా జరుగుతుంది. అందువల్ల కొంతవరకు లైంగిక పరిపక్వత అంటే శరీరం లేదా మనస్సు లైంగిక చర్యలకు లేదా పిల్లలను కనడానికి మరియు పెంచడానికి సిద్ధంగా ఉందని అర్థం కాదు. ఈ ప్రధాన బాధ్యతకు శరీరం లేదా మనస్సు సిద్ధంగా ఉందో లేదో మనం ఎలా నిర్ణయించుకోవాలి? ఈ విషయాల గురించి మనమందరం అనేక రకాల ఒత్తిళ్లకు గురవుతున్నాం. మనం నిజంగా కోరుకున్నా లేకున్నా అనేక కార్యకలాపాల్లో పాల్గొనమని మన స్నేహితుల నుండి ఒత్తిడి ఉంటుంది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని కుటుంబాల నుంచి ఒత్తిడి ఉండవచ్చు.
సంతానం పొందకుండా ప్రభుత్వ సంస్థల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఈ పరిస్థితిలో నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టమవుతుంది. లైంగిక చర్యలలో పాల్గొనడం వల్ల కలిగే ఆరోగ్య పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాధులు ఒక వ్యక్తి నుండి మరొకరికి వివిధ రకాలుగా సంక్రమిస్తాయి. లైంగిక చర్య శరీరాలకు సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి అనేక వ్యాధులు లైంగికంగా సంక్రమించడంలో ఆశ్చర్యం లేదు. వీటిలో గనేరియా, సిఫిలిస్ వంటి బాక్టీరియల్ సంక్రమణలు, కంతులు, HIV/AIDS, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియెన్సీ వైరస్ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియెన్సీ సిండ్రోమ్ వంటి వైరల్ సంక్రమణలు ఉన్నాయి. లైంగిక చర్య సమయంలో ఇటువంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడం సాధ్యమేనా? సంభోగ సమయంలో పురుషాంగం కోసం కండోమ్ అని పిలువబడే తొడుగును ఉపయోగించడం ఈ సంక్రమణల వ్యాప్తిని కొంతవరకు నివారించడంలో సహాయపడుతుంది. లైంగిక చర్య ఎల్లప్పుడూ గర్భధారణకు దారితీసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గర్భధారణ అనేది స్త్రీ శరీరం మరియు మనస్సుపై ప్రభావం కలిగిస్తుంది. ఆమె అందుకు సిద్ధంగా లేకపోతే ఆమె ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. అందువల్ల గర్భధారణను నివారించడానికి అనేక విధానాలు రూపొందించబడ్డాయి. ఈ గర్భనిరోధక పద్ధతులు అనేక పద్ధతుల్లో ఉంటాయి. శుక్రకణాలు అండానికి చేరకుండా యాంత్రిక అవరోధాన్ని సృష్టించడం ఒక పద్ధతి. పురుషాంగంపై కండోములు లేదా యోనిలో ధరించే తొడుగులు దీనికి ఉపయోగపడతాయి. మరొక విధానంలో గర్భనిరోధకాలు శరీరం యొక్క హార్మోన్ల సమతుల్యతను మార్చడం ద్వారా పనిచేస్తాయి. తద్వారా అండాలు విడుదల కావు మరియు ఫలదీకరణం జరగదు. ఈ మందులను మామూలుగా నోటి మాత్రలుగా తీసుకోవాలి. అవి హార్మోన్ల సమతుల్యతను మారుస్తాయి కాబట్టి అవి దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. గర్భధారణను నివారించడానికి లూప్ లేదా కాపర్ టీ వంటి ఇతర గర్భనిరోధక పరికరాలను గర్భాశయంలో ఉంచుతారు. అవి కూడా గర్భాశయంలో చికాకు లేదా ఆటంకం కారణంగా దుష్ప్రభావాలను కలిగిస్తాయి. పురుషుడిలో శుక్రవాహికలో అవరోధం ఏర్పడితే శుక్రకణాల రవాణా నిరోధించబడుతుంది. స్త్రీలోని ఫాలోపియన్ ట్యూబ్లో అవరోధం ఏర్పడడం వలన అండం గర్భాశయానికి చేరదు. ఈ రెండు సందర్భాల్లో ఫలదీకరణం జరగదు. ఇలాంటి నిరోధకాలను ఏర్పాటు చేయడానికి శస్త్రచికిత్సా పద్ధతులను ఉపయోగించవచ్చు. శస్త్రచికిత్సా పద్ధతులు దీర్ఘకాలికంగా సురక్షితం అయినప్పటికీ సరిగ్గా చేయకపోతే శస్త్రచికిత్స ద్వారా సూక్ష్మజీవుల సంక్రమణ జరిగి ఇతర సమస్యలను కలిగిస్తుంది. అవాంఛిత గర్భాలను తొలగించడానికి కూడా శస్త్రచికిత్సను ఉపయోగించవచ్చు. ఒక నిర్దిష్ట సంతానాన్ని కోరుకోనే వ్యక్తులు వీటిని దుర్వినియోగం చేయవచ్చు. ఇది చట్టవిరుద్ధమైన లైంగిక చర్యకు, ఆడ భ్రూణాల గర్భస్రావానికి దారితీస్తుంది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఖచ్చితంగా పాటించాలి. నిర్లక్ష్యమైన బాలికా భ్రూణహత్యల కారణంగా జనన పూర్వలింగ నిర్ధారణ చట్టం ద్వారా నిషేధించినప్పటికీ మన సమాజంలోని కొన్ని వర్గాలలో శిశు లింగ నిష్పత్తి ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తోంది. ప్రత్యుత్పత్తి అనేది జీవులు తమ జనాభాను పెంచుకునే ప్రక్రియ అని మనం ఇంతకు ముందు గమనించాము. ఒక నిర్దిష్ట జనాభాలో జనన మరణాల రేట్లు దాని పరిమాణాన్ని నిర్ణయిస్తాయి. మానవ జనాభా పరిమాణం చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే విస్తరిస్తున్న జనాభా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను మెరుగుపరచడాన్ని కష్టతరం చేస్తుంది. ఏదేమైనా సమాజంలో అసమానతలు ప్రజల జీవన ప్రమాణాలు సరిగా లేకపోవడానికి ప్రధాన కారణం అయితే జనాభా పరిమాణం సాపేక్షంగా ముఖ్యమైన అంశం కాదు. మన చుట్టూ గమనించి చూస్తే పేలవమైన మానవ జీవన ప్రమాణాలకు అతి ముఖ్యమైన కారణం గా మనం వేటిని పరిగణించగలం? మీరు ఏమి నేర్చుకున్నారు? ప్రత్యుత్పత్తి ఇతర జీవన క్రియల మాదిరిగా కాకుండా ఒక జీవి యొక్క జీవితాన్ని నిర్వహించడానికి అవసరం లేదు. ప్రత్యుత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న కణంలో DNA నకలు మరియు అదనపు కణ నిర్మాణాన్ని సృష్టించడం జరుగుతుంది. వివిధ జీవులు వాటి శరీర రూపకల్పనను బట్టి వివిధ ప్రత్యుత్పత్తి పద్ధతులను ఉపయోగిస్తాయి. అనేక బాక్టీరియా, ప్రోటోజోవాలలో జరిగే విచ్ఛిత్తి వలన అవి సాధారణంగా 2 లేదా అంతకంటే ఎక్కువ పిల్ల కణాలుగా విభజించబడతాయి. హైడ్రా వంటి జీవులు ముక్కలుగా విచ్ఛిన్నం చేసినట్లయితే పునరుత్పత్తి చెందుతాయి. అవి కొత్త జీవులుగా పరిణతి చెందే మొగ్గలను కూడా ఏర్పరుస్తాయి. కొన్ని మొక్కల వేర్లు, కాండం, ఆకులు శాఖీయ వ్యాప్తి ద్వారా కొత్త మొక్కలుగా అభివృద్ధి చెందుతాయి. ఒక జీవి నుండి కొత్త తరాలు సృష్టించబడే అలైంగిక ప్రత్యుత్పత్తికి ఇవి కొన్ని ఉదాహరణలు. లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక కొత్త జీవి సృష్టికి 2 జీవుల ప్రమేయం ఉంటుంది. DNA నకళ్ల తయారీ యంత్రాంగాలు వైవిధ్యాలను సృష్టిస్తాయి. ఇవి జాతుల మనుగడను నిర్ధారించడానికి ఉపయోగపడతాయి. లైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతులు ఎక్కువ వైవిధ్యాన్ని సృష్టించడానికి అనుమతిస్తాయి. పుష్పించే మొక్కల ప్రత్యుత్పత్తిలో పుప్పొడి రేణువులు పరాగకోశం నుండి కీలాగ్రం మీదికి చేరుతాయి. దీనిని పరాగ సంపర్కం అని పిలుస్తారు. దీని తరువాత ఫలదీకరణం జరుగుతుంది. యుక్త వయస్సులో శారీరక మార్పులైన అమ్మాయిల్లో వక్షోజ పరిమాణం పెరగడం, అబ్బాయిల్లో కొత్తగా ముఖంపై వెంట్రుకలు పెరగడం వంటివి లైంగిక పరిపక్వతకు సంకేతాలు. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్రకణాలను ఉత్పత్తి చేసే ముష్కాలు, శుక్రవాహిక, శుక్రాశయాలు, పౌరుష గ్రంథి, ప్రసేకం మరియు పురుషాంగం ఉంటాయి. మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ బీజకోశాలు, ఫాలోపియన్ నాళాలు, గర్భాశయం మరియు యోని ఉంటాయి. మానవులలో లైంగిక ప్రత్యుత్పత్తి అనేది స్త్రీ యోనిలో శుక్రాన్ని ప్రవేశపెట్టడం ద్వారా జరుగుతుంది. ఫలదీకరణం ఫాలోపియన్ నాలో జరుగుతుంది. కండోమ్స్, నోటి మాత్రలు, కాపర్ టీ మరియు ఇతర పద్ధతులను ఉపయోగించడం ద్వారా గర్భధారణను నివారించవచ్చు.